సార్ ఈ బడ్జెట్ ద్వారా తెలంగాణ ఎలా బెనిఫిట్ పొందబోతుందని చాలా క్లియర్గా చెప్పారు. సో మరి ఏపీలో కూటమి ప్రభుత్వంతో బీజేపీ అక్కడ స్థానం సంపాదించుకుంది. సో ఇప్పుడు మరి ఏపీ ప్రభుత్వం ఎలాంటి బెనిఫిట్ పొందబోతుంది? ఏపీ ప్రభుత్వానికి మీరు ఒకటి అడిషనల్ బర్డన్స్, ఆల్రెడీ ఎలక్షన్స్ హామీలు, వాటికి ఇప్పుడు సపోర్ట్ చేయడం అంటే గవర్నమెంట్ వచ్చేసేసి ఎప్పుడైతే మోడీ విధానానికి అది వ్యతిరేకంగా ఉన్నటువంటి విధానాలే. ఎందుకంటే ఫ్రీగా ఇవ్వడం అనేది అది ఎలాంటి చర్చకి కానీ ఎలాంటి సామాజిక పరిస్థితులను కానీ చేంజ్ చేయగలుగుతున్నాం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. సో ఆ అవకాశానికి ఇవ్వకుండా పోలవరానికి ఏదైతే మామూలుగా 30,000 కోట్ల రూపాయలు సమీకరించుకోవడానికి, అంటే ఇంత ముందు చెప్పినట్లు ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్ మ్యాండేట్ అనేది స్టేట్కి చాలా ఎక్కువగా ఉండి బర్డెన్స్ అవుతున్నాయి. ప్రతి నెల కూడా 25,000 నుంచి 30,000 కోట్లు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్కి. సో ఈ ఎక్స్ట్రా అప్పు అనేది దొరకకుండా ఉన్నా కూడా వీళ్ళు అవకాశం కల్పించడం అనేది ఒక రకమైనటువంటిది అవకాశమే. కానీ సంపద సృష్టిస్తానన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇప్పుడు సంపద సృష్టించకుండా అప్పుల మీద పెట్టడం అనేది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. సో సెంట్రల్లో ఉన్నంత వరకు కొద్దిగా ఏపీ ఊపిరి పీల్చుకోవచ్చు. ఆ తర్వాత ఏమవుతుంది అనేది కాలమే నిర్ణయించాలి.